రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా నూతన విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున తరలివచ్చి దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని మండల యాదవ కురుమ సంఘ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కురుమ యాదవ సంఘం నాయకులు తాడేపు ఎల్లం మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదురుగా దొడ్డి కొమరయ్య నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, విద్యావంతులు, అన్ని గ్రామాల యాదవ కురుమ సంఘం సభ్యులు తరలివచ్చి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేసే తెలంగాణ విముక్తి పోరాటంలో రజాకర్లను ఎదురోడి తుపాకీ తూటాకు ప్రాణాలర్పించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి నేటి తరానికి తెలియజెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కురుమ మండల అధ్యక్షులు రాఘం నాగరాజు, పట్టణ అధ్యక్షులు ఎల్సాని దేవయ్య, తాడేపు ఎల్ఎం, తాడేపు రవి, యూత్ కురుమ సంఘం నాయకుడు కోడె శ్రీనివాస్, బొమ్మన ఆంజనేయులు, బైతి నవీన్, తాడేపు అనిల్, మందాటి వెంకటరాజు, ముత్యం ఎల్లం, శీల ప్రశాంత్, కళ్యాణ్, లింగం, యాదవ కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వెనకాల తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని, భూపోరాటంలోని పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి తొలి అమరుడై ఈ అమరుడైన దొడ్డి కొమరయ్యను చూసే తెలంగాణ ఉద్యమం ఉల్వెత్తిన ఎగిసిపడి ఆనాటి నిజాం రజాకార్ల మీద పోరాడి నాటి ఉద్యమంతో పాటు మరింత ఉద్యమంతో తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని మొట్టమొదటిసారి మా ముస్తాబాద్ మండల కేంద్రంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విగ్రహం దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ కలదు. మరి అన్ని కులాలకు అతీతంగా దొడ్డి కొమరయ్య ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన విగ్రహావిష్కరణ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మరి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. కాబట్టి మా ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ ఉంది. మరి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొని ఈ విగ్రహావిష్కరణలు విజయవంతం చేయాలని అన్ని పార్టీల వారికి, బీసీ సంఘాల నాయకులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రైతాంగ భూ పోరాటంలో పాల్గొని ఎన్నో సమస్యల మీద మరి ఈయన ఉద్యమాన్ని చూసి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ ఇట్లాంటి వీరయోధుల రక్తముడిచిన నేల తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద ఇట్లాంటి మహనీయులను వీళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి, మన పిల్లలకు కూడా తెలవాలంటే ఇట్లాంటి మహనీయుల విగ్రహాలు మరి మూడు కుడాల దగ్గర ఉన్నప్పుడే వీళ్ళ విలువ మనకు తెలిసేస్తుంది, మన పిల్లలకు కూడా తెలిసేస్తుంది. కాబట్టి ఇది మరి మొట్టమొదటిసారిగా మనం మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మండల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ భోజన సౌకర్యం అన్నీ కూడా. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం నాడు అంటే ఏప్రిల్ 3 తారీఖున ఆయన విగ్రహ ఆవిష్కరణ కలదు. ఇట్టి కార్యక్రమానికి ముస్తాబాద్ మండల ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ విజయవంతంగా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము.